నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. ఆధునిక మహాభారతం పేరుతో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన వచన కవితా సంకలనాల్లో ఇవి కొన్ని పంక్తులు. వీటిని బట్టి పట్టేసి జనసేన ఆవిర్భావ సభ నుంచి వరుసగా వేదికల మీద ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఏనాడు ఆ కవితా పంక్తులను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయలేదు. జనసేన అధినేతగా 11 ఏళ్లు అలానే సాగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక ఆయన ఏం చెబుతున్నారో తెలుసా? చేతిలో గీతలు అరగదీస్తా, రోమాలు పీకుతా, కాళ్ళు కీళ్లు విరిచేసి కింద కూర్చోబెడతా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం పీకుతారు? ఇది వరస. విరిచేస్తా, పీకేస్తా అంటూ డిప్యూటీ సీఎం నోట వినిపిస్తున్న రౌడీ లాంగ్వేజ్ చూసి 5.5 కోట్ల మంది ప్రజలు హడలిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిందేంటి, అసలు చేస్తోందేంటి అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నవేళ ప్రజల తరపున పోరాటం చేయాలి, అధికారంలో ఉన్నవేళ ప్రజారంజక పాలన అందించాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్నా, పవర్లో ఉన్నా అర్థం లేని ఆవేశంతో ఊగిపోతూ సినిమాటిక్ స్క్రిప్ట్ చదివేస్తూ అవాకులు చెవాకులు పేల్చడమే పనిగా పెట్టుకుంటే ఎలా చెప్పండి? పైగా అధికారంలో ఉన్న వేళ, అందులోనూ ఉప ముఖ్యమంత్రి లాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వేళ ఎంత హుందాగా వ్యవహరించాలి? ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరించే ఆ పదవిలో ప్రతి క్షణాన్ని ఎంత గొప్పగా ఉపయోగించుకోవాలి? అవేమీ చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ మీద నోరు పారేసుకుంటే ఏమొస్తుంది? పదే పదే రెచ్చగొట్టే రీతిలో కావాలని నాలుక మడత పెట్టడం ఏమన్నా పద్ధతేనా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై తెలుగు ప్రజల్లో సాగుతున్న చర్చ ఇదే. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆర్య, డిప్యూటీ సీఎం గారు, మీరు సమస్యల కాళ్ళు చేతులు విరగ్గొట్టాలి. ప్రజల కోసం పోరాడే ప్రతిపక్షం కాళ్ళు చేతులు విరిచేస్తానని బెదిరించకూడదు. డిప్యూటీ సీఎం గారు, మీరు సంతోషంతో రోమాలు నిక్కబొడుచుకునేలా పాలన చేయాలి. ప్రజలు అసహించుకునేలా రోమాలు పీకుతానని డైలాగ్స్ కొట్టకూడదు. డిప్యూటీ సీఎం గారు, మీరు రాష్ట్రం ముందున్న సవాళ్లని పీకి పాతరేయాలి. ఆకు రౌడీ తరహాలో అప్పుడు పీకలేకపోయారు, ఎప్పుడైనా ఏం పీకుతారని చిల్లర డైలాగ్స్ పీకకూడదు. అత్యంత కీలకమైన పదవిలో ఉన్న మీరు ఇకనైనా ఆ పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విన్నారుగా 5.5 కోట్ల మంది ప్రజలు ఏం చెబుతున్నారో. ఇది నిజంగా సెటైర్ కాదు, సగటు ఏపీ పౌరుడి ఆవేదన. మీరు జనసేన అధినేతగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా అదే చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చి 19 నెలలు అయ్యింది. ఎన్నికల హామీల నుంచి మొదలు పెడితే ఆటవిక పాలన దాకా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేయాల్సిన పని చాలా ఉంది. అవన్నీ వదిలేసి వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్లుగా ఉన్న మీ వ్యవహార శైలి మీద 5.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరగదీస్తా, రోమాలు పీకుతాం, కాళ్ళు కీళ్లు విరిచేస్తాం, మమ్మల్ని ఎవ్వరు ఏం పీకలేరు. ఇవేనా డిప్యూటీ సీఎం గారు మీ దగ్గర నుంచి ఏపీ ప్రజలు కోరుకుంటోంది? ఇదేనా ప్రజలకు మీ పదవికి మీరిచ్చే విలువ? ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. విన్నారుగా,
పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. మీరు బెదిరిస్తే భయపడిపోతామా అంటున్నారు డిప్యూటీ సీఎం. వైఎస్ఆర్సీపీ ఏం చేస్తోంది? బెదిరిస్తోందా? అసలు జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాకా ఎవరికైనా అంత తీరికుందా? ఓవైపు ప్రభుత్వం చేతితో దగాపడ్డ రైతులు, మరోవైపు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పాలకులు చేసిన మోసం. అటు చూస్తే ఆరోగ్యశ్రీని అటకెక్కించేశారు, ప్రజల ఆరోగ్యాలను గాలి కొదిలేశారు. ఇటు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఓవైపు మద్యం మాఫియా, ఇంకోవైపు ఇసుక మాఫియా, మరోపక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. వీటన్నింటి మధ్య వికటాటహాసం చేస్తున్న ఆటవిక పాలన. ఇన్నింటి మధ్య 5.5 కోట్ల మంది ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజా ఉద్యమాలు చేస్తోంది వైఎస్ఆర్సీపీ. ప్రజలకు భరోసా ఇస్తూ, ప్రజలకు అండగా నిలుస్తూ ఆటవిక పాలన మీద వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం కోరల నుంచి ప్రజలను రక్షించుకోవటం ఎలా అన్న దాని మీదే వైఎస్ఆర్సీపీ పూర్తి దృష్టి పెడితే, వైఎస్ఆర్సీపీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ తిట్లతో విరుచుకు పడుతూ బెదిరింపులకు దిగుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదేం తొలిసారి కాదు. పదే పదే ప్రతిపక్ష పార్టీని బెదిరిస్తూ అంతు చూస్తామన్న తరహాలో వార్నింగ్స్ ఇవ్వటం పవన్ కళ్యాణ్కి అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ పదవిలో ఉండి ఆయన చేయాల్సిందేంటి, చేస్తోందేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా చూడండి, ఇది ఇప్పటం గ్రామం. ఈ గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొందరు నిర్మించిన ఇళ్ల ప్రహరీ గోడలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది. అది కూడా రోడ్డు విస్తరణకి ముందు వారికి నాటి జగన్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయినా వారు తమ ఆక్రమణలు తొలగించలేదు. దీంతో జగన్ ప్రభుత్వం చట్ట ప్రకారం అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలను తొలగించింది. నాడు పవన్ కళ్యాణ్ చేసిన హంగామా మీకు గుర్తుందా? ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి నిబంధనలకు విరుద్ధంగా కారు పైన కూర్చొని ప్రయాణించారు. మధ్యలో పోలీసులు శాంతి భద్రతల సమస్య గురించి పవన్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే వారిని చులకన చేస్తూ మాట్లాడారు. రోడ్డును ఆక్రమించి కట్టిన ప్రహరీ గోడలను కూల్చేస్తే అంత హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. విజయవాడలో జోజీనగర్లో 47 మంది ఇళ్లను కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చేసింది. నివాసితులకు అనుకూలంగా కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ వచ్చేలోపే నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను ధ్వంసం చేశారు. 2.5 దశాబ్దాలుగా అక్కడే ఇళ్లు కట్టుకొని ఉన్నవారు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. రూపాయి కూడబెట్టి కొనుక్కున్న ఇళ్లు దశాబ్దాలుగా బ్యాంకులకు ఈఎంఐలు కట్టుకుంటూ వస్తున్నారు. అంత దారుణంగా వాళ్ళని నడి రోడ్డు మీదకి లాగేస్తే ఆ అన్యాయం చూసి పవన్ కళ్యాణ్కి పోనకం ఎందుకు రాలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టేలా వ్యవహరించడం తప్ప డిప్యూటీ సీఎంగా ఆయన ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. నువ్వు చెప్తున్నావు మొన్న ట్రాన్స్ఫర్కి ఇంత రేట్ అని పెట్టారు మా డిపార్ట్మెంట్లో. నేను వచ్చిన తర్వాత అదేం లేదు. చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కరప్షన్ జరగడానికి వీల్లేదు, ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఎక్కడ లంచాలు జరగడానికి వీల్లేదు అని మీరు చెప్పారు. శభాష్, మంచి మాట చెప్పారు. అభ్యంతరం ఏమీ లేదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు లోకేష్ బాబు గారు డబ్బులు ఏందో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా? అక్కడ దాకా ఎందుకు? మీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు, జనసేన శాఖ, పౌర సరఫరాల శాఖ. సీజ్ ది షిప్ అన్నారు. సరే, షిప్పు సీజ్ చేయకపోయినా సంగతి అది అక్కడ పెట్టండి. దాని సంగతి బియ్యం అమ్మకం ఆగిందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అమ్మకం ఆగిందా అడుగుతున్న సమాధానం చెప్పండి ప్లీజ్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తే వాటిని నిస్సిగ్గుగా ప్రైవేటీకరణ పేరుతో పచ్చముఠాపరం చేయటానికి చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతోంది. డబ్బున్నోళ్లకే వైద్య విద్య అని తేల్చి చెప్తోంది. ఈ దారుణంపై కనీసం ఒక్కసారి కూడా నోరెత్తిన పాపాన పోలేదు డిప్యూటీ సీఎం. జగన్ సీఎంగా ఉన్న వేళ పచ్చి అబద్ధాలతో చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు నానా విరంగం చేసిన పవన్ కళ్యాణ్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కిమ్మనలేదు. 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకటే నినాదం మార్మోగుతోంది. 175 నియోజకవర్గాల్లో కోట్లాది మంది జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణను ఉద్యమంలా చేశాయి. ప్రజాభిప్రాయ సేకరణ కోసం 1 కోటి సంతకాల ఉద్యమం అశేష ప్రజా మద్దతుతో జనగర్జనగా మారి పాలకుల పైశాచికత్వాన్ని ప్రశ్నించింది. ఇంత ఉద్యమం జరిగిన వేళ కూడా
ప్రజలంతా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని దుమ్మెత్తి పోస్తున్న వేళ కూడా పవన్ కళ్యాణ్ పెదవి విప్పలేదు. ఇది తప్పు అని చెప్పలేదు. కానీ హఠాత్తుగా ఏపీలో ప్రత్యక్షమై అరగదీస్తా, రోమాలు పీకుతాం, కాళ్ళు కీళ్లు విరిచేస్తాం, మమ్మల్ని ఎవరూ ఏం పీకలేరు లాంటి బెదిరింపులతో కలకలం రేపారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక పదవిలో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం మినహా పాలనలో తన ఉనికిని ఏమాత్రం చూపించని పవన్ కళ్యాణ్ పై ప్రజాక్షేత్రం ఆగ్రహంగా ఉంది. చంద్రబాబు ఆటవిక పాలన అడ్డుకునే ధైర్యాన్ని ప్రదర్శించలేరు. ప్రజలకు అండగా నిలిచే సాహసం చేయలేరు. కనీసం ఆ పదవి హుందాతనాన్ని కాపాడటం మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టకపోవటం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన పెట్టిన తొలి రోజే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రశ్నించడం కోసమే పార్టీ అని. కానీ క్యాడర్ అడిగే ప్రశ్నలకు ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎన్నడూ ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కనీసం ప్రజలకైనా జవాబుదారీగా ఉండాలి కదా. నాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు అంటూ అంత వీరంగం చేశారు కదా. మరిప్పుడు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లికి మీరిచ్చిన మాట గుర్తుందా ఉప ముఖ్యమంత్రి గారు అంటూ ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నలకు తన చేతల్లో సమాధానం చెప్పేంత అధికారం పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది. కానీ ఆయన అవేం చేయడం లేదు. విరిచేస్తా, పీకేస్తా, రక్కేస్తా లాంటి పదాలతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పని చేయకుండా బెదిరిస్తూ, వార్నింగ్స్ ఇస్తూ ఏంటి వ్యవహార శైలి అని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. అసలు మన పోరాటాలే చేయకుండా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వమే చేయాలి, మీరు తప్పు చేశారని అనటం కూడా భావ్యం కాదు కదా. ఈ రోజున తెలంగాణ వచ్చింది అంటే ఆ మూల ఉన్న ఒక ప్రతి కుర్రవాడు కూడా జై తెలంగాణ అంటే తప్ప రాలేదు. ఆ రోజు నేను మొన్న తెలంగాణ సభలో చెప్పాను, మీ పోరాట స్ఫూర్తి నాకు జనసేనకు స్ఫూర్తి అని. ఎందుకంటే 14-16 ఏళ్ళ కుర్రోళ్ళు కూడా మా నేల, భారతదేశం అంటే గౌరవం ఉంది, భక్తి ఉంది. కానీ నా తెలంగాణ నేల మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. మరి ఆంధ్ర వాళ్ళకి ఆ నేల మీద ఎందుకు ప్రేమ లేదు? ఎందుకు రాదా ప్రేమ? కసి లేదా? కోపం లేదా? ఆవేదన లేదా? మీకేం అనిపించదా? మనది అనిపించదా మీకు? అలా అనిపించకపోతే నాలాంటి వాడు పోరాటం చేస్తే భుజాలు ఉంగిపోయి వాడు బుర్రకోవలో పడతాడు తప్ప, మీకు కోపం లేని సమాజంలో నాలాంటి వాడు ఎన్ని అరుపులు అరిచినా ఏమీ చేయలేడు. నేను ఒకటే వెయిట్ చేస్తాను, మీకు కోపం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. మీకు కోపం వచ్చిన రోజు నేను పిలవండి ఎందుకు రాని చెప్తాను. విన్నారుగా, అసలు మనం పోరాటాలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రైవేటీకరణ ఆపుతుంది? మీకు కోపం లేదు, రోషన్ లేదు. మీకు కోపం వచ్చినప్పుడు నాకు చెప్పండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడదామంటూ నాడు పవన్ కళ్యాణ్ చెప్పిన కథలను విన్నారుగా. నిజానికి నాడే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తెలుగు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. మరి మీకు కోపం లేదని పవన్ ఎవరిని ఉద్దేశించన్నారు? జగన్ మీద జనం కోప్పడాలి, తిరగబడాలి. అది అసలు కుట్ర. సరే, ఎన్నికలకు ముందు అంత ఆవేశం ప్రదర్శించాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అసలు మోదీ దగ్గర పవన్ కళ్యాణ్ ఎంత చెబితే అంత అని చెబుతూ ఉంటారు కదా. మరిప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ శరవేగంతో సాగుతోంది. అడ్డుకోవాల్సిన పవన్ కళ్యాణ్ ఆ పని మాత్రం చేయటం లేదు. నిజానికి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు? ప్రైవేటీకరణ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోందంటే ఇప్పటిదాకా ప్రైవేటీకరణని అడ్డుకున్నది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదేదో వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమారస్వామి అధికారికంగా వెల్లడించిన పచ్చి నిజం. 2019-24 మధ్య కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీలో ఉంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండానే రెండోసారి 5 ఏళ్లు ప్రధానిగా మోదీ పాలన సాగించారు. అలాంటి సమయంలో కూడా నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకున్నారు. 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. విన్నారుగా కుమారస్వామి మాటలను, కాదు పచ్చి నిజాలను. కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో 100% పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో యూనిట్ను 100% ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు.
అయితే దీనికి వ్యతిరేకంగా నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100% పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అలానే ఆందోళనలు, నిరసనలు కొనసాగించిందని కుమారస్వామి వివరించారు. జగన్ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే నాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కానీ ఎన్నికల వేళ జగన్ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని నోటికొచ్చినట్లు వాగారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తమను గెలిపిస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. పైగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం, టీడీపీ మద్దతుతో సాగుతోంది. అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటానికి ఒక్క అడుగు కూడా వేయటం లేదు పవన్ కళ్యాణ్. ఆయన చేస్తోందేమైనా ఉందా అంటే కేవలం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీని దూషించటం, రెచ్చగొట్టేలా తిట్టడం మాత్రమే అని ఏపీ ప్రజలంతా తేల్చి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎంగా మీరు చేయాల్సింది ప్రతిపక్ష పార్టీని దూషించటం కాదు, రెచ్చగొట్టటము కాదు. అంత కీలకమైన పదవి గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించటం, కనీసం ఎన్నికల వేళ మీరిచ్చిన హామీలను నెరవేర్చటం. సుగాలి ప్రీతి మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్? సుగాలి ప్రీతి 2017లో చనిపోతే నాటి సీఎం చంద్రబాబును నిలదీయటానికి పవన్ కళ్యాణ్కి ధైర్యం చాలలేదు. ఆ 2 ఏళ్లు కిమ్మనకుండా మౌనంగా ఉన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆయన పాలనలోనే ఈ దారుణం జరిగిందని అంతా భావించే తరహాలో ఊగిపోతూ, అరుస్తూ చాలా హడావుడి చేశారు. నిజానికి సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఉద్యోగాలు, 5 ఎకరాల భూమిని, ఇంటి స్థలాన్నిచ్చి అండగా నిలిచారు. అలానే సుగాలి ప్రీతి తల్లి ఈ కేసులో సిబిఐ విచారణ కావాలని కోరటంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అందుకోసం జీవో కూడా జారీ చేసింది. సుగాలి ప్రీతి నిందితులను కాపాడింది చంద్రబాబు ప్రభుత్వమే అయితే పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ పై బురద చల్లారు. సుగాలి ప్రీతి తరఫున పోరాడతానని డైలాగులు చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం సుగాలి ప్రీతి కేసును గాలి కొదిలేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం తన కూతురి మరణాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చాక ఇంత దారుణంగా మొహం చాటేశారని సుగాలి ప్రీతి తల్లి గుండె లవిసేలా రోధించింది. వైఎస్ఆర్సీపీ మీద నోరు పారేసుకోవటం మానేసి సుగాలి ప్రీతికి న్యాయం చేయటం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి ఉండవలసిన ప్రథమ లక్షణం ప్రజల వద్ద విశ్వసనీయత. చంద్రబాబుకి లేనిది విశ్వసనీయతే. ప్రజల హృదయాలను గెలుచుకోవడం తమ వల్ల కాదన్న నిజం తెలుసు కాబట్టే పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. గత 19 నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్తో, అసత్య ప్రచారాలతో, కుట్రలతో పాలన సాగిస్తున్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు స్క్రిప్టు మేరకే పవన్ కళ్యాణ్ నానా వీరంగం చేస్తూ జగన్ పాలనపై పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన నోటితోనే నాడు తాను చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఒప్పుకోవాల్సి వచ్చింది. చేతిలో పవర్ ఉంది, ఉన్నతమైన పదవి ఉంది. అయినా ప్రజల గురించి ఆలోచన చేయకుండా, పాలనపై తనదైన ముద్ర వేయకుండా వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టడమే పని అన్నట్టుగా మారింది పవన్ కళ్యాణ్ తీరు. డిప్యూటీ సీఎం గారు, ప్రజలంతా చూస్తున్నారు. మీరు మీ పని చూసుకుంటే మీ పదవికి వన్నె తెచ్చిన వారవుతారు. రాష్ట్రానికి ఇంత మంచి చేసిన వారవుతారు. చంద్రబాబు ఆటవిక పాలన మీద వైఎస్ఆర్సీపీ పోరాటాలు చేస్తోంది. 5.5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను పరిష్కరించేస్తే అసలు పోరాటం చేసే అవసరం కూడా వైఎస్ఆర్సీపీకి ఉండదు కదా. పాలన మీద దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సీపీపై నోరు పారేసుకోవటం మీదే ఫోకస్ పెడుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పనితీరును గమనించడం మాత్రమే కాదు, ఎన్నికల వేళ చెప్పిన పచ్చి అబద్ధాలను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. 36,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫికింగ్ కు గురయ్యారని నాడు పవన్ కళ్యాణ్ చేసిన యాగి అంతా ఇంతా కాదు. కానీ చివరకు గెలిచి అధికారంలోకి వచ్చాక ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రభుత్వమే ఉమెన్ ట్రాఫికింగ్ కి గురైంది 46 మంది మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. పాపం, ఈ నిజం చెప్పటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడుంటుందో. ఒకటా రెండా, నాడు జగన్ పాలన మీద ఎన్నెన్ని పచ్చి అబద్ధాలు చెప్పారో లెక్కే లేదు. అప్పుల దగ్గర నుంచి మొదలు పెడితే చివరకు గ్రామ సచివాలయాలకు రంగులు వేయటానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గోబెల్స్ ప్రచారం చేశారు. జగన్ ని రంగుల పిచ్చోడని దూషించారు. అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో
అదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఏం సెలవిచ్చారో ఓసారి చూడండి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అది విషయం. 2019 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో వేలాది గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలకు రంగులు వేయటానికి కేవలం 101 కోట్ల రూపాయలు మాత్రమే జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంత బాధ్యతాయుతంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఎన్నికల ప్రచారంలో 3000 కోట్ల రూపాయలంటూ దిక్కుమాలిన కూతలు కూశారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఎన్నో పచ్చి అబద్ధాలను చెప్పి ప్రజలను నాడు మోసం చేసే కుట్రలు పన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీ మీద నోరు పారేసుకోవటం మినహా పవన్ కళ్యాణ్ ఏం చేయకపోవటంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం లాంటి కీలకమైన పదవి గౌరవాన్ని కాపాడుతూ పవర్ ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కోరుతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.